మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ డీడీఓ కార్యాలయాలను ఈరోజు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యాలయాలను ఒకేసారి ప్రారంభించారు. అదేవిధంగా కవలి మున్సిపాలిటీ కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన తాత్కాలిక డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసును స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, అధికారులు, పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, గత ఏడాది కాలంలో రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతమైందని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కావలి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ప్రారంభమయ్యాయి. త్వరలో మరిన్ని ప్రాజెక్టులు అమలు జరగనున్నాయని తెలిపారు. బాగుంటుందనేది మా అభిప్రాయం. నమస్తే సార్. చాలా ఆనందంగా ఉంది సార్. ఫామ్గా ఉంటుంది, బాగుంటుందండి సార్. థ్యాంక్ యూ సార్. మన పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒక సుదినం. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి ఆలోచన మేరకు ఈరోజు కావలిలో డీడీఓ ఆఫీస్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 77 రెవెన్యూ కేంద్రాల్లో 77 పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలతో పాటు రెవెన్యూ డివిజన్ ఎలాగైతే ఉందో అదేవిధంగా కావలిలో కూడా డెవలప్మెంట్ డివిజన్ ఒకటి ఉండాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలు, కావలి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 4 మండలాలు, కోవూరు నియోజకవర్గంలో ఉన్న 2 మండలాలను కలుపుతూ 10 మండలాలని కావలిలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి ఆలోచన మేరకు, వాళ్ళు సూచన మేరకు, ఈ మంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆలోచనతో ఈ రోజున స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా ఇక్కడ అటెండ్ అయ్యి దీన్ని ప్రారంభించడం జరిగింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, ప్రజా పరిపాలన జరగాలి, ప్రజలకు సత్వరమైన న్యాయం జరగాలి. కాబట్టి ఎంపీడీఓ ఆఫీసులు ఏ మండలాలకు ఆ మండలాల్లో ఉన్నా తర్వాత జరిగేటువంటి పరిణామాలలో ప్రతి ఒక్క స్థానిక కూడా జిల్లా డిపిఓ ఆఫీసును కానీ, జిల్లా పరిషత్ ఆఫీసును కానీ, కలెక్టరేట్కి వెళ్ళి ప్రజలకి టైం వేస్ట్ అవుతున్న తరుణంలో జిల్లాకి మండలాలకి మధ్య ఒక అనుసంధానంగా ఒక డివిజనల్ ఆఫీస్ ఉంటే సత్వరమైన న్యాయం జరుగుతుంది, ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున అన్ని రకాలైనటువంటి పథకాలకు సంబంధించినటువంటి విధానాల మీద రూపొందించి
ఈ రోజున మన కావల్లో కూడా మన మున్సిపల్ ఆఫీస్ ప్రాంతంలో ఈ రోజున దీన్ని ప్రారంభించడం జరిగింది. అతి తొందరలో ప్రభుత్వ నిధులు వెచ్చించి కొత్త బిల్డింగ్ ని శంకుస్థాపన కూడా అతి తొందరలో జరగబోతుంది. దానికి దాదాపు 2.5 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేయడం కూడా జరిగింది. దానికి ప్రభుత్వం 50 సెంట్ల భూమిని కూడా కేటాయించారు. ఇది అతి తొందరలోనే డిడిఓ ఆఫీసు నూతన భవనంలో కూడా ఏర్పాటు చేయబోతుంది కావలి డివిజన్ లో. ఈ సందర్భంగా ప్రజానీకానికి మండలంలో ఉన్నటువంటి పెన్షన్లు మొదలుకొని, మండలంలో ఉన్నటువంటి ఎన్ఆర్జీఎస్ వర్కులు మొదలుకొని, గ్రామ పంచాయతీలో జరిగేటువంటి పనులు మొదలుకొని, ఈ 3 రకాలైన పనులకి గ్రామ పంచాయతీ లెవెల్లో ఉన్న సమస్యల పరిష్కారం కాకపోతే ఈ ఆఫీస్కి వచ్చి చెప్పుకునే విధంగా, ఎంపీడీ ఆఫీసులో ఎవరికైనా అన్యాయం జరిగి పెన్షన్ రూపంలో కానీ ఇతర పథకాల రూపంలో అందకపోతే ఇమీడియట్ డిడిఓ ఆఫీసులో చెప్పుకునే విధంగా, ప్రతి సమస్యని కింద పరిష్కారం కాకపోతే ఇమీడియట్ ఇక్కడికి వచ్చి చెప్పుకునే విధంగా రూపొందించినందుకు ఈ మంచి ప్రభుత్వాన్ని మనందరం కూడా అభినందించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి ముందు చూపు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోయే తరుణంలో ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు, ఆఫీసులను ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వాన్ని అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని మీకు ఎటువంటి సమస్యలు రాకుండా చూసే దాంట్లో కావలి ఎమ్మెల్యేగా నేనున్నాను. మా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇంకా మెరుగైన సేవలు అందించి ఏ ఒక్క హక్కు కలిగినటువంటి వ్యక్తికి ఏ అన్యాయం జరగకుండా చూసే విధంగా కావలి డిడిఓ ఆఫీసు కూడా పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ మంచి ప్రభుత్వం మనకి ఈ పథకాన్ని అందించినటువంటి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. కాకుండా మిడిల్ గా ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో అదేవిధంగా గ్రామాల్లో ఉండే డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఎంపీడీఓ ఆఫీసులో జరిగేటువంటి పెన్షన్ల శాంక్షన్ కానించి, లేదంటే రోడ్లు మరమ్మతులు కానించి, డ్రింకింగ్ వాటర్ స్కీమ్లు కానించి, ఎన్ఆర్జీఎస్ వర్కులు కానించి, ఇవన్నిటి కూడా ఎంపీడీఓ ఆఫీసులో ఇప్పటి వరకు ఏ పనులు అయితే జరుగుతున్నాయో వాటి మీద ఇమీడియట్లీ మనం ఏదన్నా తెలియజేయాలంటే మళ్ళా డిపిఓ ఆఫీసు, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్కో, లేదంటే జడ్పీ సిఇఓకో, లేదంటే దోమా పీడీకో వీళ్ళందరికీ ఇంటిమేట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అంత దూరం పోవడానికి అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది. పరిపాలన కూడా త్వరగా పరిష్కారం కావడానికి ఈజీగా ఉండాలంటే మిడిల్ మ్యాన్ వ్యవస్థ ఒకటి ఉండాలన్న ఆలోచనతో ఈ రోజున డిడిఓ ఆఫీసర్గా, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా, డివిజనల్ రెవెన్యూ ఆఫీసర్గా, ఆర్డీఓగా ఎలాగైతే ఉంటున్నాడో కొత్తగా ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం ఈ కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజున ఈ పథకాన్ని తీసుకొచ్చి ఈ రోజు మన అందరికీ కూడా కావలి రెవెన్యూ డివిజన్ ఏదైతే 10 మండలాలు ఉన్నాయో ఆ 10 మండలాలకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా సత్వరంగా పరిష్కరించేందుకు ఈరోజు కావలిలో డిడిఓ ఆఫీస్ ని ఏర్పాటు చేసినందుకు మన అందరం కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజా సమస్యలు పెరిగిపోతున్నాయి. ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా ప్రభుత్వ వ్యవస్థ కూడా ప్రక్షాళన చేయాలి. కాబట్టి ఈ రోజున ఎంపీడీఓ టు డిపిఓ, ఎంపీడీఓ టు సిఇఓగా కాకుండా మధ్యలో ఇంకొక వ్యవస్థను ఏర్పాటు చేసి అన్ని సంస్థలు, అంటే పంచాయతీరాజులో ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా డిఎల్పి ఆఫీస్ కూడా ఇక్కడే పెట్టడం జరిగింది. ఎంపీడీఓ ఆఫీస్ మీద ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడానికి డిడిఓని ఇక్కడే పెట్టడం జరిగింది. ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఒక తాటి మీద తీసుకొచ్చినందువల్ల సులభతరమైనటువంటి పరిపాలన అందించేదానికి, మనందరూ కూడా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేదానికి ఇది బాగా పనిచేస్తుంది. నాకు కూడా ఇప్పుడు దీని మీద కొంత అవగాహన కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఎన్ఆర్జీఎస్ ఇప్పటి వరకు మనకు ఏపీడీగా కోవూరు నుంచి రావడం జరుగుతుంది. ఆ ఆఫీస్ ఇప్పుడు కావల్లో ఏర్పాటు చేశారు. గ్రామీణ వ్యవస్థలో ఎప్పటికప్పుడు సిమెంట్ రోడ్లు కానీ, ఎప్పటికప్పుడు కాలువలు మరమ్మతులు కానీ, కాలువలు తీసేటువంటి టైంలో ఈ రోజు ప్రధాన భూమికి పోషించేది ఎన్ఆర్జీఎస్. ఈ గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి ఫీల్డ్ ఎస్టేట్ మొదలుకొని, ఏపీఓ మొదలుకొని అందరూ కూడా ఏదైనా పనిలో అవసరం జరిగినప్పుడు ఇమీడియట్లీ కూడా మనం డిపిఓ ఇక్కడ ఉన్న డిడిఓ ఆఫీస్ ని సద్వినియోగం చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ గా కూడా ఉంది. ఇక్కడ నుంచి మనం అన్ని పనులు చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఈ ఆఫీస్ మొత్తానికి డిడిఓగా నిన్నటి వరకు డిఎల్డిఓగా ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు దీనికి హెడ్ గా ఉంటారు. మిగతా అధికారులందరూ కూడా ఇక్కడ రావడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా కావల్లో ఈ ఆఫీసుని కొత్త ఆఫీస్ కట్టాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో మన ఆర్డీఓ గారి సహకారంతో
దీనికి ఒక 50 సెంట్ల భూమిని కూడా ఆల్రెడీ మనం కేటాయించి ప్రభుత్వానికి కూడా పంపడం కూడా జరిగింది. దాదాపు 4 నెలల కిందటే ఈ జిల్లాలో మొట్టమొదటి మన ఆర్డీఓ గారు అదేవిధంగా ఎంఆర్ఓ శ్రావణ్ ఇద్దరు కూడా ముందు చూపుతో ఒక మంచి బ్యూటిఫుల్ స్థలాన్ని ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే స్థలాన్ని 6 ఎకరాల స్థలాన్ని ఈ రోజు కేటాయించడం కూడా జరిగింది. దానికి 2.5 కోట్ల రూపాయలు నిధులు కూడా వెచ్చించారు. అతి తొందరలో టెండర్లు కూడా పిలుస్తామని కూడా చెప్పారు. అది జరిగితే ఇంకా మోడరేట్ గా మనకు అన్ని అంగులతో ఉండే విధంగా, ఇది మున్సిపల్ ఆఫీస్ అనుకుంటా, దీన్ని టెంపరీగా పెట్టడం జరిగింది. అతి తొందరలో మనం కొత్త ఆఫీస్ కూడా కావాలో ఏర్పాటు చేసి ఒక మంచి పరిపాలన అందించే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందని కూడా ఈ సందర్భంగా మన ప్రజానీకానికి అందరికీ కూడా తెలియజేస్తాం. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ మినిస్టర్ అయినటువంటి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందు చూపుతో నడుపుతున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారి చల్లని నీడలో వారి ఆశీస్సులతో మన కావలి నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరినీ సభాముఖ క్షమాపణ. కొంచెం రాత్రి వైజాగ్ లో అయిపోయింది, బై రోడ్ చేయడానికి ఆలస్యం అయిపోయింది, క్షమించాలి. ఎట్లయినా ప్రోగ్రామ్ క్యాచ్ చేయాలని చాలా ఫాస్ట్ గా వచ్చారు. థ్యాంక్స్. ఎప్పటి నుంచో ఏ వ్యవస్థ అయినా ఒక ట్రాన్స్ఫర్మేషన్ సిస్టమ్ వచ్చినప్పుడు, ఒక కొత్త ఆఫీస్ సిస్టమ్ ఇచ్చినప్పుడు అందరికీ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ అనేది జనరల్ గా ఫాలో అవుతుంటాయి. సో నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తుంటే అవన్నీ కాలగర్భంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇచ్చిన గైడ్ లైన్స్, జియోస్ ఆధారంగా మరియు మన గౌరవ ఎమ్మెల్యే గారి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్, ఆదేశాల ఆధారంగా అన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న ప్రతి డిపార్ట్మెంట్, రోడ్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ అండ్ ఇతర డిపార్ట్మెంట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ స్కీమ్స్, బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ కానీ ఇంకా అదర్ కైండ్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నిటి కూడా కన్వర్జెన్స్ అనే ఒక కాన్సెప్ట్ తో అన్ని కలిపి ఒకే ఒక సింగిల్ బ్రాకెట్ కింద తీసుకురావాలి ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అది దానిలో భాగంగానే ఇది ప్లాన్ స్టేజ్ లో ఫామ్ అయింది. డెఫినెట్ గా అందరూ కూడా బాగా సక్సెస్ చేస్తాము. అది గురించి సభాముఖంగా మన ఎమ్మెల్యే స్థలం అడగడానికి నేను చాలా భయపడ్డాను. ఇస్తారని కూడా, ఎందుకంటే కావాల్సిన స్థలం కూడా చాలా రియల్లీ టఫ్ టాస్క్. నేను అడగగానే గౌరవ ఎమ్మెల్యే గారు మాకు ఎమ్మెల్యే స్థలం ఇచ్చి నేనైతే ఆశ్చర్యపోయానండి. వాస్తవానికి అంత స్థలం కావాలని రియల్లీ థ్యాంక్ఫుల్ సార్, రియల్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీవన్. దీని తర్వాత మన ఆర్డీఓ గారు కానీ అన్నిటి గురించి మాకు ఈ బిల్డింగ్ ఇచ్చిన మన మున్సిపల్ కమిషనర్ గారి కృతజ్ఞతలు, అడుగడుగున మన సహాయం చేసినటువంటి మా ఎమ్మెల్యే గారు, వీటన్ని నుంచి అసలు మా కాంట్రాక్టర్ అసలు మా పవన్ గారు బాగా మోడలింగ్ చేసి బాగా శ్రద్ధగా చేశారు. మన ఏఈఆర్ గారు కొంచెం కాలేజ్ వచ్చారు, సుబ్రహ్మణ్యం గారు కావడం బాగా ఏఈ గారు, ఈ గారు అందరూ కూడా ఎవ్రీ వన్ ఎమ్మెల్యే గారు మాకు పవన్ గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పారు మీరు బాగా చేయాలని. ఎలాంటి అంటే రెగ్యులర్ గా కాకుండా బాగా ఒక మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.